విశాఖపట్నము రైల్వే స్టేషన్లో ఉన్నానండి. నేను వందే భారత్ ట్రైన్కి హైదరాబాద్ వెళ్తున్నానండి. మార్నింగ్ 5:45 అండి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి ఉన్నదండి. ట్రైన్ చాలా నీట్గా క్లీన్గా ఉందండి. మనకి వందే భారత్ ట్రైన్ పెట్టి 1 ఇయర్ పైనే అవుతుంది కదా, కానీ బాగానే మెయింటైన్ చేస్తుందండి గవర్నమెంట్. బాగుంది. చైర్ కారు మనకి చాలా ఫ్రీగా ఉంది. సిట్టింగ్ కూడా స్పీడ్ 128 వెళ్తుందండి ట్రైను. ఎగ్జాక్ట్గా 5:45కి స్టార్ట్ అయిపోయిందండి ట్రైను. మనకి ఇక్కడ డోరు ఓపెన్ చేయడానికి సెన్సార్ అండి. మనకు అక్కడ ఒక గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది. అక్కడ మనం ఏలు టచ్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుందండి. మా వారు హాయ్ చెప్తున్నారు. మనకి వైజాగ్లో 5:45కి ట్రైన్ అండి. అంటే మనకి ముందుగానే తెచ్చి పెడతాడు ట్రైను. అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ వైజాగ్ టు సికింద్రాబాద్. ఇది మనకి హీట్ చేసుకునే ఓవెన్ అండి. ఫుడ్ ఇక్కడ వీళ్ళు తీసుకొని హీట్ చేస్తారు ఓవెన్లో పెట్టి. బాత్రూమ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి, కొత్తగా ఉన్నాయి. చూడండి, కరెక్ట్గా 5:45కి స్టార్ట్ అయిపోయిందండి. మేము ఒక 15 మినిట్స్ ముందుగా వచ్చాము. ట్రైన్ స్టార్ట్ అయిందండి 5:45కి. స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు న్యూస్ పేపర్లు తెచ్చిచ్చారండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంగ్లీష్ పేపర్లు కూడా ఇచ్చారండి. తర్వాత వేడి నీళ్ళు, మనకి ఇన్స్టెంట్ టీ అండి, ఒక 2 చాయ్ బిస్కెట్స్, వేడివేడిగా టీ తాగేసామండి. కానీ హ్యాపీగా అనిపించిందండి. చూడండి ఎంత బాగుందో జర్నీ. క్లైమేట్ చూడండి, ఎర్లీ మార్నింగ్ కదా, చాలా బాగుంది వాతావరణము. కానీ ఫ్లైట్లో వెళ్ళే కంటే వందే భారత్ ట్రైన్ బెస్ట్ అండి నన్ను అడిగితే. రాజమండ్రి వస్తుందనగా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఇచ్చాడండి. ఎందుకంటారా, మనకి ఫ్లైట్కి వెళ్తే ముందు 2 అవర్స్ మనం అక్కడ రీచ్ అవ్వాలి. మళ్ళీ 1 అవర్ ఫ్లైట్లో ఉంటాం. మళ్ళీ 2 అవర్స్ మనం దిగి బయటికి రావడానికి పట్టుద్దండి. అది కూడా కాకుండా మనము ఫ్లైట్లో జర్నీ చేస్తే ఊరు చివర ఎక్కడో ఉంటుందండి ఎయిర్పోర్టు. రాజమండ్రి వచ్చేటప్పటికల్లా 8 అయిందండి టైము. రాజమండ్రిలో 2 నిమిషాలు ఆగిందండి ట్రైను. 700 కిలోమీటర్లు 8 అవర్స్లో మనం రీచ్ అవుతున్నామండి సికింద్రాబాద్కి. ప్లస్ మనకి ట్రైను ఊళ్ళో దిగుతామండి మనము. ఫ్లైట్ అయితే మనం ఊరు చివరి ఎక్కడో దిగుతామండి. అక్కడి నుంచి ఊళ్ళోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఫుడ్ అండి, మనకి ఉప్మా, గారె, కేక్ ఇచ్చారండి, చట్నీ, 1 కప్పు పెరిగిచ్చారు. కానీ బాగుందండి సింపుల్గా ఫుడ్. గోదావరి ఒడ్డు వైపు నుంచి, కొవ్వూరు బ్రిడ్జి వైపు నుంచి వెళ్తుంటే ఇస్కాన్ టెంపుల్, మహాకాళేశ్వర టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, అవన్నీ అలా చూస్తూ ఉంటే చాలా ఆనందం వేసిందండి. ఎందుకు చెప్తున్నానంటే అదివరకు మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం అండి. ఈ స్వీట్ మెమోరీస్ ఇలా గుర్తు చేసుకున్నాను ఇలా వీడియో ద్వారా. కొవ్వూరు బ్రిడ్జ్ ఎక్కుతున్నాము, భలే ఆనందం వేసిందండి. ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ఇంకా ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఈ ట్రైన్లో. రేట్ ఎక్కువ. ఎంత బాగుందో చూడండి, సన్ రైజ్తో గోదావరి. టిఫిన్ అయితే చాలా బాగుందండి. అలా అని ఫుడ్ ఫుల్గా లేదు, సరిపోతుంది. అంటే ప్రయాణం చేసేటప్పుడు అంతకన్నా ఎక్కువ తినలేము కదండి. విజయవాడ వచ్చిందండి. విజయవాడ 9:45 10 కల్లా విజయవాడ వచ్చేసిందండి. విజయవాడలో మాత్రం 5 నిమిషాలు ఆగిందండి ట్రైను. కానీ ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడే మనం దిగాలి. అది టైం అయిపోయిందంటే ఎవరు వచ్చి ఆపినా కూడా ఆగదండి. మనం టైంకి దాన్ని ట్రైన్ క్యాచ్ చేయాలండి. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. వరంగల్ దగ్గర లంచ్ వచ్చిందండి నాకు. రైసు, దాలు, పన్నీర్ కర్రీ, 2 చపాతీలు, బెండకాయ ఫ్రై ఇచ్చాడండి.
ఫుడ్ బాగుందండి. ఎగ్జాక్ట్గా 2:20 రైట్ టైం అండి. ఆ టైం కల్లా సికింద్రాబాద్లో దింపేశాడండి. చాలా బాగా జరిగింది. ఖమ్మంలో 1 నిమిషం ఆపాడండి. 8 అవర్స్లో వచ్చేసామండి హైదరాబాద్కి. 8 అవర్స్, సికింద్రాబాద్ స్టేషన్కి 8 అవర్స్ పట్టింది కరెక్ట్గా. కానీ ఫ్లైట్లో వెళ్తే మనకి వెళ్ళేటప్పుడు 2 అవర్స్, వచ్చేటప్పుడు 2 అవర్స్ మనము లాంచ్ చేయాల్సి వస్తుంది. ఫ్లైట్లో మనం ఉండేది 1 అవరే. కానీ ఈ ట్రైన్ జర్నీ కూడా చెయ్యొచ్చు ఫ్రెండ్స్. మీరు వందే భారత్ ట్రైన్లో ప్రయాణం చేశారా? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.